కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దమ్ముంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తీసుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టురు లొల్లేందని అంటున్నారని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి. రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ కోటేయడు. పార్టీలకు రావడం, పీసీసీ తీసుకోవడం, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడం, అధికారంలోకి రావడం చేసిండు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు రాజకీయంగా నీకు ఎదగాలని ఉంటే మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకో. నీకు దమ్ముంటే తీసుకొని 3 సంవత్సరాలు ఉందిగా, ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉంది కదా. 3-3.5 సంవత్సరాల్లో మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు, అప్పుడు మాట్లాడు. కానీ అప్పటి వరకు ఈ పనికి రాని ఎందుకు ఏమిరా బాలరాజు అన్నట్టు ఏంది మీ కథ?